జమ్మూ కాశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక కీలక ఉగ్రవాది హతమయ్యాడు. హిజ్బుల్ ముజీబుద్దీన్ సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హ్యూమన్ జీపీఎస్గా పేరుగాంచిన బాగు ఖాన్ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మందిపుర జిల్లాలోని గురేజ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన ఎన్కౌంటర్లో బాగు ఖాన్తో పాటు మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడు. జమ్మూ కాశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక కీలక ఉగ్రవాది హతమయ్యాడు. హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హ్యూమన్ జీపీఎస్గా పేరుగాంచిన బాగు ఖాన్ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మందిపుర జిల్లాలోని గురేజ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన ఎన్కౌంటర్లో బాగు ఖాన్తో పాటు మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడు. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఇవాళ ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ అడుగు ముందుకేసింది. గతంలో ఎమ్మెల్సీ అయిన కోదండ రామ్తో పాటు అజారుద్దీన్ను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా డిక్లేర్ చేసింది. ఇక అజారుద్దీన్ హైదరాబాద్ కోటాలో, ముస్లిం కోటాలో మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా గతంలో ఎమ్మెల్సీ అయ్యూ పదవి కోల్పోయిన అలీఖాన్ కు షాక్ ఇచ్చింది కేబినెట్. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఇవాళ ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ అడుగు ముందుకేసింది. గతంలో ఎమ్మెల్సీ అయిన కోదండ రామ్తో పాటు అజారుద్దీన్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా డిక్లేర్ చేసింది. ఇక అజారుద్దీన్ హైదరాబాద్ కోటాలో, ముస్లిం కోటాలో మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా గతంలో ఎమ్మెల్సీ అయ్యూ పదవి కోల్పోయిన అలీఖాన్ కు షాక్ ఇచ్చింది కేబినెట్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ జరుగుతుందన్న ఆయన 1,00,000 కోట్ల స్కామ్పై మాట్లాడదామన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుతున్నా. గొప్పగా చెప్పిన కాళేశ్వరం గురించి కేసీఆర్ వివరణ ఇవ్వాలని కోరారు. కేసీఆర్ రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలను హరీష్ రావుకి అప్పగించాలన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి గ్రామ సమీపంలో యువతి దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుకు వచ్చింది. కాటారం భూపాలపల్లి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో యువతి కుళ్లిపోయిన మృతదేహం కలకలం రేపింది. ఘటనా స్థలంలో ఆధార్ కార్డు లభ్యం కావడంతో చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన వర్షినిగా పోలీసులు గుర్తించారు. కుటుంబం సభ్యులు ఆగస్టు 6వ తేదీన చిట్యాల పిఎస్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అటవీ ప్రాంతంలో మృతదేహం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయల ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. దీంతో క్షుద్ర పూజలు ఏమైనా చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి గ్రామ సమీపంలో యువతి దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటారం భూపాలపల్లి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో యువతి కుళ్లిపోయిన మృతదేహం కలకలం రేపింది. ఘటనా స్థలంలో ఆధార్ కార్డు లభ్యం కావడంతో చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన వర్షినిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆగస్టు 6వ తేదీన చిట్యాల పిఎస్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అటవీ ప్రాంతంలో మృతదేహం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయల ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. దీంతో క్షుద్ర పూజలు ఏమైనా చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి గ్రామ సమీపంలో యువతి దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటారం భూపాలపల్లి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో యువతి కుళ్లిపోయిన మృతదేహం కలకలం రేపింది. ఘటనా స్థలంలో ఆధార్ కార్డు లభ్యం కావడంతో చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన వర్షినిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆగస్టు 6వ తేదీన చిట్యాల పిఎస్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అటవీ ప్రాంతంలో మృతదేహం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయల ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. దీంతో క్షుద్ర పూజలు ఏమైనా చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.